11 రోజులు నేను అన్నం మానేశాను. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? మీరందరూ తెలంగాణలో జనసేన ఉంటుంది, బాంచన్ సారు కాలు మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? ఆమె దాడులు చేస్తా ఉన్నారు కదా, బెదిరించే వాళ్ళు తెలంగాణ. పుట్టి పెరిగిన నేల ఎవరి జాగీర్. అది ఏ రాజులో దానం చేస్తే వచ్చిన భూభాగం కాదు, తాతలు తండ్రులు ఇచ్చే ఆస్తి కానే కాదు, అది బానిసత్వ బందీఖానా అంతకన్నా కాదు. దాన్ని వారసత్వ సంపదగా పంచుకోలేం, వ్యక్తిగత ఆస్తిగా ఉంచుకోలేం. జన్మభూమి అంటే అదో అస్తిత్వ ఆనవాలు, ఆత్మాభిమాన నమూనా, నమ్మకాల నజరానా, కలల కార్ఖానా. ఈ అవనిపై ఏ ప్రాంతపు మట్టిని ముట్టుకున్నా తిరుగుబాటు కథలే చెబుతాయి. ఆ మట్టి అణువణువులో రక్త చరిత్రలే రాసుంటాయి. ఆ పోరుగడ్డ పొరల్లో త్యాగాల విప్లవ స్తూపాలే లేచి ఉంటాయి. తరతరాలుగా పరాయి పాలనలో మగ్గిన అగ్నిగుండం ఈ నేల. యుగాల దగాల్లోంచి పురుడు పోసుకున్న స్వేచ్ఛాయుత జ్వాల ఈ నేల. హక్కుల కోసం పుట్టిన పోరాటాలు, అణచివేతల్లోంచి ఆవిర్భవించిన విప్లవాలు, భుక్తి కోసం విముక్తి కోసం చెలరేగిన యుద్ధాలు. ఏ మట్టి చరిత్రను ముట్టుకున్నా వినిపించేవి పరాయి పెత్తనంపై ఎలుగెత్తిన నినాదాలే, కనిపించేవి వేల గాయాల వ్యధాభరిత అగాధాలే. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ. ఉద్యమకారులు ఎంతమంది చనిపోయారో తెలుసు. 12 సంవత్సరాలు 1200 మంది ఉద్యమకారులు పైగా చనిపోతే వాళ్ళ మీద గౌరవార్థం నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి తెలంగాణ, ఒక్క మాట. నాకు అంత ఇష్టం నాకు తెలంగాణ. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ప్రత్యేక తెలంగాణకి పవన్ కళ్యాణ్ వ్యతిరేకి. ఈ భావన బలంగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఆంధ్రాకి అన్యాయం జరిగిందని బాధపడుతున్నా అని పవన్ కళ్యాణ్ అంటే, తెలంగాణకి న్యాయం జరిగిందని బాధపడుతున్నాడు అంటూ బాజాలు వాయిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి, తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. విభజన అశాస్త్రీయం అంటే అది ఆంధ్ర అహంకారం అంటున్నారు. తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. తెలంగాణ కోసం సామాజిక తెలంగాణ కానీ అన్ని కులాలు బాగుండాలి అని చెప్పి మరీ వచ్చాం. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణని ఆంధ్రాని విభజించిన తీరు మీద తప్పని చెప్పాను తప్ప, తెలంగాణ సంస్కృతి మీద కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ ఎప్పుడూ జనసేన వ్యతిరేకం కాదు. ఇది తెలంగాణ ప్రజలకి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. జాతీయవాదం మాటెత్తితే అంతెత్తున లేస్తున్నారు. పవన్ ని ప్రాంతీయ గుంజలకి కట్టేయాలని చూస్తున్నారు. ఇండోర్ స్టేడియంలో సభ పెట్టుకుంటే శాంతి భద్రతల విఘాతం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో భూమి కొంటే అది అక్రమాస్తుల భాగోతం. వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనక ఆ చెరువుని ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలోని తన ఇంటికొస్తే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేం పని? పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తానంటే ఆంధ్రాకి నువ్వేం చేశావు? ప్రాంతాలకు పరిమితులుండొచ్చు, సంస్కృతి సంప్రదాయాల తేడాలుండొచ్చు, కట్టు బొట్టు అలవాట్లు వేరు కావచ్చు, కానీ ప్రాంతాల మధ్య కంచు గోడలుండొచ్చా? రాష్ట్రాల బోర్డర్లు మూసి గోడలు కట్టొచ్చా? విద్రోహులుగా ముద్రేసి విడగొట్టొచ్చా? ఎవరు ఎక్కడైనా తిరగొచ్చు అంటూనే తిట్ల దండకం అందుకోవచ్చా? ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చెయ్యొచ్చు అంటూనే సూటిపోటి మాటలతో
ముళ్ళులు గుచ్చొచ్చా? ఏది పద్ధతి, ఎవరిది ద్వంద్వ నీతి? అది ప్రజలే ఆలోచిస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? పవన్ కళ్యాణ్ కి ప్రాంతీయ ద్వేషాలుంటే సినిమా ప్రపంచంలోంచి వచ్చేవాడు కాదు. విశాల ప్రపంచం విడిచి ప్రాంతంలోకి ఎవరైనా పారిపోతారా? కుదించుకుపోతారా? కుచ్చించుకుపోతారా? సినిమాలు చేసుకుంటూ కోట్లు వెనకేసుకుని కూర్చుంటాడు కానీ బయటికెందుకు వస్తాడు? బాధలెందుకు పడతాడు? మంచెందుకు చేస్తాడు? తిట్లెందుకు తింటాడు? నిజమే, పవన్ కళ్యాణ్ అన్నం మానేశాడు. 2024లో వరదలొచ్చి ప్రజల గుండెలు జారిపోయినప్పుడు కోటి విరాళం ఇచ్చి నోటికి తాళం వేసుకున్నాడు. గిరిజన తాండాల్లో బోరు బావులు వేయించి నోరు కట్టుకున్నాడు. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. బాధలు బయటికి చెప్పుకుంటే మనసులో బరువు దిగుతుంది. చేసిన దానాలు ఉప్పిలి విప్పితే చేసింది కూడా పోతుంది. అదే పవన్ కళ్యాణ్ కి తెలిసింది, చాలా మందికి తెలియంది. జై తెలంగాణ, జై భారత్. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, దానికి ఏ సిద్ధాంతానికి అయితే మనం కట్టుబడి ఉన్నాం. జనసేన ప్రారంభించిన 12 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ గడ్డ మీద ఈ పార్టీ పుట్టిందో అదే తెలంగాణ గడ్డ మీద ఈరోజు మనం ఆఫీస్ నిర్మించుకోవడం. అది నేను పెట్టిన దానికంటే కూడా నాయకులందరూ కూర్చొని మీ అందరి సారథ్యంలో, మీ అందరూ ఉత్సాహంతో మీరు ఆఫీస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయటం నిజంగా నాకు ఎంత స్ఫూర్తినిచ్చింది, ఎంత బలాన్ని ఇచ్చిందంటే మీరు నా గుండె చప్పుడు. తెలంగాణలో సంఘీభావం ఎక్కువ, ఆంధ్రాలో కులభావం ఎక్కువ అని పవన్ కళ్యాణ్ అనేక మార్లు నిర్భయంగా చెప్పాడు. అలా మాట్లాడినప్పుడు ఎవరు నోరు మెదపలేదు. సత్యం చెప్పావని సపోర్ట్ చేయలేదు. నిజం చెప్పేవారి భుజం కాయరు. బూజు పట్టిన అబద్ధాల ఊబిలోకి జారినోళ్ళకి నిఖార్సుగా మాట్లాడితే నచ్చదు. ఇప్పుడు ఈరోజు 1200 మంది అమరుడు వీరులు చనిపోతే మీకు వాళ్ళని గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవట్లేదు. మీకు 1200 యువత కుటుంబాలు ఈరోజు అందరం జెన్సీని మాట్లాడుతూ ఉన్నాం. వాట్ హ్యాపెన్ టు ద పీపుల్ హూ లాస్ట్ దేర్ లైఫ్? 1200 పీపుల్ హ్యాడ్ లాస్ట్ దేర్ లైఫ్. దే వర్ యంగ్ కిడ్స్, చిన్న పిల్లలు, అందరూ కాలేజీల్లో స్కూల్లో చదువుకున్న పిల్లలు. యువతని బలి చేసి నాయకులు గద్దెలకి ఎక్కారు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో?